ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. శుభాశీస్సులతో ప్రభువైన యేసు మిమ్మును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో యుగయుగములు తన సన్నిధిలో ఆనందించగలుగునట్లు ప్రభువు తన కృపను సమృద్ధిగా కుమ్మరించి తన వారిగా మిమ్మును చేసుకొని ఆనందింపచేయునుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు యొక్క వాక్యములో నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనములో నుండి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనములో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. 18. మరి నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. భూలోకమందలి జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని పితరుడైన అబ్రాహాముతో దేవాతి దేవుడు సెలవిచ్చారు. ప్రియులారా, భూలోకమందలి సమస్త వంశములు జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు. ప్రియులారా, ఇక్కడ ఒక కారణము కూడా ఉంది, ఒక హేతువు కూడా ఉంది, ఒక నిబంధన, ఒక నియమము కూడా ఉంది. అదేమంటే, నీవు నా మాట వినినందున. ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించేందుకు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన మాట మనం వినినట్లయితేనే ఇవి సంభవిస్తాయి, పొందగలుగుతూ వస్తాం. ఆయన మాట వినాలి. ఏమిటి ఆయన మాట అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పారు. పరలోక రాజ్యం సమీపించింది, కాలం అయిపోయింది, దేవుని రాజ్యం సమీపంగా వచ్చేసింది. అందులో మీరు ప్రవేశించటానికి గాను మీరు చేయవలసిందేమిటి? మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అన్నారు యేసు ప్రభువారు. మరి అబ్రహాముతో మాట్లాడిన మాట కూడా ఇదే కదా. 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథంలో దేవాతి దేవుడు అబ్రహామును దర్శించిన సమయంలో నీవు లేచి అన్నారు. మొట్టమొదటి ఏమన్నారు? నీవు లేచి అనగా నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎవరి మధ్య ఉన్నావో, ఏ స్థితిగతులు కలిగి ఉన్నావో దాని నుండి నీవు లేచి ఏం చేయాలి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. లేచి బయలుదేరి వెళ్ళుము. చక్కని ఈ మాటలు అబ్రహాము ఆశీర్వాదములు పొందేందుకు హేతువు కలిగించాయి. అలాగనే 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా
అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. యెహోవా అబ్రాముతో చెప్పిన ప్రకారము వెళ్ళెను అని చూస్తున్నాం. కనుక ఏం చేస్తాడు అబ్రాము? అబ్రాము దేవుని మాట విన్నాడు. విని ఆయన చెప్పినట్లుగా చేశాడు. అందు నిమిత్తమై చక్కని 7 ఆశీర్వాదములను దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆయన మాట వినుట, ఆయన చెప్పినట్లు చేయుట ఆశీర్వాదములకు ఆధారం. ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, నీవు లేచి బయలుదేరి వెళ్ళుము. ఎక్కడి నుండి లెగవాలి అంటే, నీ దేశము నుండి, రెండవది నీ బంధువుల యొద్ద నుండి, మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ నీవు లేచి నీ దేశము నుండి అనినప్పుడు 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టబడుతూ వస్తోంది. నిమ్రోదు అనేటువంటి రాజు యెహోవా ఎదుట పరాక్రమగల బలాఢ్యుడు, వేటగాడు అని చెప్పబడిన ఈ మొదటి రాజు ప్రజలందరినీ సమకూర్చి షీనారు మైదానములో ఎక్కడికి ఎవరు చెదిరిపోకుండా ఒకే స్థలములో కాపురం ఉండేట్లు పెద్ద పట్టణాన్ని కడుతున్నాడు. ఒక అపార్ట్మెంట్ దాన్ని కడుతున్నాడు. మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఇక్కడే ఉండేటట్లుగా ఆకాశాన్ని అంటే గోపురము కలిగిన పట్టణాన్ని కడదాము అని తీర్మానం చేశాడు. ప్రజలందరికీ ఒక్కటే భాష ఉండింది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఐక్యత వారి మధ్య ఉంది. కాబట్టి వారు చక్కగా ఈ కట్టడాన్ని కట్టడం మొదలుపెట్టారు. దేవుడి కట్టడాన్ని చూడటానికి దిగి వచ్చినప్పుడు, అరెరే వీళ్ళు తలచుకుంటే ఏదైనా చేస్తారు, పాపాత్ములుగానే మిగిలిపోతారు, దేవుడు అనే మాటే వీరి మనస్సులో లేదు, నేను సృష్టికర్తనయ్యున్నానని, నేనే వారిని పోషించువాడనని, వారిని ఆశీర్వదించువాడని నేనే అని నన్ను వాళ్ళు మరచిపోయారు. దేవుడు లేని ఈ జనాంగం ఇలాగే పాపముల్లో జీవించి నరకాగ్నికి పోకుండానట్లు వీరి ప్రయత్నాన్ని వమ్ము చేస్తాను అని ఒక చిటిక వేసిన వెంటనే వారి భాషలు తారుమారైపోయినాయి. అందుకే బాబెలు అని పేరు. బాబెలు అంటే తారుమారు. ఒకటి భాష ఇంకొకటికి అర్థం కావటంలే. భాషలన్నీ మారిపోయినాయి. ఎప్పుడు భాషలు మారిపోయినాయో వారు కట్టదలిచిన ఆ కట్టడాన్ని కట్టడం మానేసి భూలోకం అంతటా చెదిరిపోయారు. అలాగనే మనం ఈ ప్రాంతాలకు కూడా రాగలిగాం. కనుక దేవుని ఉద్దేశం ఏమంటే, వీరు పాపములో ఉండి నశించిపోకూడదు, తన ప్రజలు తిరిగి తన యొద్దకు రావాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. ఇట్టి ఆకాంక్ష నెరవేర్చేందుకొరకే ఆయన వారి భాషను తారుమారు చేశాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ దేశం ఎట్లుంది? దేవుడు లేని ప్రజలు, నాస్తికులు, తమ జ్ఞానం మీద ఆధారపడేటువంటి వారు, ఏదైనా చేయగలమో అనుకునేవారు మరణాన్ని తప్పించుకోగలరా? తత్ఫలితంగా వచ్చే నరకాన్ని విడిపించుకోగలరా? కనుక ప్రియుల, దేవుని ఉద్దేశ్యం దేవుడు లేని ఆ ప్రజల నుండి అబ్రాము వేరవ్వాలి. రెండవదిగా, నీ బంధువుల యొద్ద నుండి అంటున్నప్పుడు తన బంధువులు ఎవరు? విగ్రహారాధికులుగా అంటే ఏంటి? ఆత్మస్వరూపైన దేవుణ్ణి విడచి తమ చేతులతో తాము చేసుకున్న ప్రతిమలకు సాగిలపడుతున్నారు. చెప్తారు కదండి, దేవుడేమో మానవుణ్ణి చేశాడు, ఇప్పుడు మానవుడు దేవుణ్ణి చేస్తున్నాడు అని. ఇదంత విడ్డూరం అండి, ఇదంత విడ్డూరం. దేవుడు మనం తయారు చేస్తాడు, అయితే మనం దేవుని చేయటం. ఒక చోట మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తామనుకోండి, అది మనం తయారు చేయగలదా?
కనుక జ్ఞాపం చేసుకుందాం, ఆత్మస్వరూపైన దేవునిని, సృష్టికర్త అయిన దేవునిని కేవలము మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు రూపముల్లోనికి మార్చి సత్యదేవుణ్ణి, ఆత్మస్వరూపైన దేవుణ్ణి విడచి ఈ చేతులతో చేసుకున్న రూపములో సాగిలపడేటువంటి ఈ స్థితిని విడిచిపెట్టమంటున్నాడు. ఉదాహరణకు, నీ తల్లి తండ్రి బ్రతికి ఉన్నారు, నీవు ఏదో ఒక జంతువుకో పక్షికో నీ తల్లి తండ్రి పేరు పెట్టి వారిని గౌరవిస్తున్నావు, నీ తల్లి తండ్రిని వదిలేస్తావు. అప్పుడేమంటారు నీ తల్లి తండ్రి? నీ తల్లి నీ తండ్రి ఏమంటారు? మేము బతికి ఉన్నాం, మమ్మల్ని విడిచిపెట్టి ఇదేమిటి మా రూపాలని ఇలా వేరు రూపాల్లో పెట్టి పూజించడం ఏమిటి? మమ్మల్ని చూడవా? మమ్మల్ని పోషించవా? మమ్మల్ని ప్రేమించవా? ఆరాటపడే, బాధపడే తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో దేవాతి దేవుడు కూడా ఆత్మస్వరూపైన దేవుని నన్ను విడిచి, చెప్తాం కదండి, ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర విధి ఆత్మానామని. మరి ఆత్మస్వరూపైన దేవుణ్ణి విడిచి ఇలా చేస్తే అని బాధ కదా. అందుకేమన్నాడు ఆయన? నీ బంధువుల యొద్ద నుండి లే అన్నాడు. మూడవదిగా నీ తండ్రి ఇంటి నుండి అని ప్రభు అన్నారు. అనగా నీ తండ్రి ఇల్లు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధములకు జనకుడు. కనుక మీరు మీ తండ్రి అపవాది సంబంధులుగా ఉండి అబద్ధములతో, మోసములతో, చెడు పాపములతో జీవిస్తూ ఉన్నారు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు లేడని చెప్పేటువంటి ఈ జ్ఞానవంతులను, దేవుడు ఉన్నాడని చెప్పి ఆత్మస్వరూపైన దేవునికి బదులుగా తాము చేసుకున్న ప్రతిమలకు సాగిలపడేటువంటి స్థితి నుండి, మూడవదిగా నీ జీవితం గల పాప స్థితి నుండి నీవు బయటికి రావాలి. ఇదే మారు మనస్సు అని పిలువబడుతూ వస్తోంది. ఈ మారు మనస్సు పొందితేనే ఆశీర్వాదములు అనేవి మనకు అనుగ్రహించబడతాయి. అబ్రహాముతో దేవుడు 7 అంతల ఆశీర్వాదాన్ని చెప్పినట్లుగా 12వ అధ్యాయంలో చూస్తాం మనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను శపించువారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడున అబ్రాహాముతో అనగా. కనుక చేయవలసింది చేస్తే వచ్చే ఆశీర్వాదాలు అనుభవించగలం. 22వ అధ్యాయంలో చూసినట్లయితే మారు మనస్సు పొందినటువంటి అబ్రాహాము దేవుణ్ణి ప్రేమించే విషయంలో సొంత కుమారుని కంటే కూడా 100 ఏండ్ల వయస్సులో జన్మించిన ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకు కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవానిగా ఉండుట. కారణం ఏమిటి? ఆ ఇస్సాకును లేక ఆ కుమారుని ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి ఇవ్వబడిన ఇస్సాకును ప్రేమించేటువంటి స్థితి దేవుడు ఓర్చుకోలేడు. దానమును ప్రేమించేవారిగా ఉన్నాము, కానీ దాతను ప్రేమించేవారిగా లేము. మనకున్న ఆస్తిపాస్తులను, మనకున్నటువంటి విద్యార్హతలను, ఉద్యోగాలను, మనకున్న వాటిని ప్రేమిస్తున్నామే, కానీ వీటిని మనకిచ్చిన దేవునిని వీటికంటే ఎక్కువగా ప్రేమించబద్దులం మనం. 21వ అధ్యాయం 15వ వచనం చూస్తే యోహాను సువార్తలో, సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్నించారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించారు. అవును ప్రియులారా, సమస్తమును మనకిచ్చిన దేవుణ్ణి ప్రేమించకుండా ఇవ్వబడిన దానిని ప్రేమించేది సరియైన మనస్సు కాదు.
అందుకే అబ్రాహాముతో అన్నారు, లే, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను చూపించే కొండపైన నాకు బలిగా అర్పించు అన్నారు దేవుడు. దేవుడు ఆ మాట చెప్పగానే అబ్రాహాముకు అర్థమైంది, నేను దేవుని కంటే ఎక్కువగా నా కుమారుణ్ణి ప్రేమిస్తున్నాను, ఇది అపరాధం. ఇచ్చిన దేవుణ్ణి విడచి ఇవ్వబడిన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానే, కనుక నా దేవుని మాట నేను వినాలి అని లేచి తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. బహుశా ఇలా అనుకోవచ్చు, నరబలిని దేవుడు ఇష్టపడడు, నరబలిని దేవుడు ఇష్టపడనే పడడు. కనుక తన కుమారుని బలిగా ఇమ్మన్న దేవుడు ఖచ్చితంగా కుమారుని తీసుకోడు, ఆయనే చూసుకుంటాడు నా కుమారునికి బదులు అనే విశ్వాసంగా అబ్రాహాము తన కుమారుడు ప్రశ్నిస్తే, గొర్రెపిల్ల ఏది అని ప్రశ్నిస్తే, పర్వతం మీద యెహోవా చూచుకును అని యెహోవా ఈరే అన్నాడు, చూచుకుంటాడు దేవుడు అన్నాడు అనే విశ్వాసం తాను కలిగి ఉన్నాడు. చెప్పిన పని చేస్తున్నాడు. కట్టెలు పేర్చాడు, కుమారుని బంధించాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు, తన చంపేందుకు కత్తి ఎత్తాడు. అంతే దేవుడు అన్నారు, అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు, నువ్వు నా మాట వినినందున నువ్వు నాకు భయపడివాడవు నాకు అర్థమైంది కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశమందు నక్షత్రాల వలను భూమి యందు ఇసుక రేణువులను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్నారు. అంటే ప్రియులారా, ఇసుక రేణువులు అంటే భూలోక సంబంధమైన వంశాలు, ఆకాశ నక్షత్రములంటే పర సంబంధమైన సంతానం నీకు ఇస్తాను. భూలోకము సంబంధ సంతానం ఉంది, పర సంబంధమైన సంతానము ఉంది. కనుక యేసుక్రీస్తు వారే, ప్రభు యేసుక్రీస్తు వారే అబ్రహాం యొక్క కుమారుడు అని గలతీ 3వ అధ్యాయము 16వ వచనంలో చూడగలం. కనుక యేసుక్రీస్తు నందు అబ్రహాం వంశములో ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యందు సమస్త వంశములు ఆశీర్వదించబడే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తున్న కండిషనల్ బ్లెస్సింగ్స్ అంటాం, అనగా షరతులతో కూడిన ఆశీర్వాదాలు. నువ్వు మారు మనస్సు పొందితేనే దేవుని ఆశీర్వాదం అనుభవించగలవు. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే ఆయనను ఎక్కువ ప్రేమించగలిగే వ్యక్తిగా ఉంటేనే నీ యందు అనేక మంది ఆశీర్వదించబడతారు. కనుక ఈ ఉదయ కాలంలో మారు మనస్సు పొంది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ జ్ఞానముతో ఆశీర్వదింపబడాలి. రెండవదిగా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీకంటే నాకంటే మనకంటే కూడా మన ప్రభువుని ఎక్కువ ప్రేమించగలగాలి. ఎందుకంటే ఆయనే మనకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి. అలాగ ప్రేమించినప్పుడు మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దైవ వాక్కును మీరే ఆశీర్వదించండి. ప్రజలను నిండైన ఆశీర్వాదములకు పాత్రులుగా చేయండి. నిజమైన మారు మనస్సుతోనూ నిజముగా మీకు సమర్పించుకున్న జీవితాలతోనూ ప్రియులను నిండార దీవించుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధితో మీరు ఆశీర్వదింపబడుదురు గాక. ఆమెన్, ఆమెన్.